తన భాగవతము కంసునికి మంత్రులు సలహా ఇచ్చి పుత్తుకునుచురాని జనదెత్తిన రోగముల రిపుల నింద్రియములనుత్పత్తి సమయముల జరుపక మెత్తనగా రాదు రాదు మీది జయింపన్. విజృంభించిన రోగాలను, శత్రువులను, ఇంద్రియాలను అవి మనసు ఆక్రమించే వరకు ఊరుకోరాదు. అవి పుట్టినప్పుడే వేయడంలో మెటకదనం చూపుట పనికిరాదు. ముదిరిన తరువాత జయించడం మన వల్ల కాదు అని ఈ పద్య భావం. అమర శ్రేణికి నెల్ల చక్రి ముకురుండా చక్రి ఏ ధర్మమందమరున్ గోవులు భూమి దేవులు తితిక్షామ్నాయ కారుణ్య సత్యములన్ యాగ తపోతమంబులను శ్రద్ధా శాంతులన్ విష్ణుదేహములెన్నింటికి సంహరించిన నతండంతంబునున్ బొందెడిన్. దేవతలు అందరికీ ఆ విష్ణువే ముఖ్యుడు. అతడు ధర్మమునందు నిలిచి ఉంటాడు. విష్ణువును సంహరించాలంటే అతని శరీరం మనకి దొరకాలి. అది ఒక్క చోటు దొరకదు. అతనికి ఎన్నో శరీరాలు ఉన్నాయి. గోవులు, బ్రాహ్మణులు, వేదములు, ఓరిమి, కారుణ్యము, సత్యము, యాగము, తపస్సు, ధమము, శ్రద్ధ, శాంతి ఇవన్నీ విష్ణువు యొక్క శరీరాలే. వీటిని అన్నింటినీ అంతం చేస్తే అతడు కూడా నిలువ నీడలేక నశించిపోతాడు అని ఈ యొక్క పద్యభావము. మంచిని మట్టు పెడితే విష్ణువు నశించిపోతాడు కనుక అంపుదుమే నిలింపులను జంకెల రంకెల తాపసావళిం అంపుదుమే కృతాంతకుని పాలికి రేపుల తోడ గోవులంద్రుంపుదుమే ధరామరుల తోలుదుమే నిగమంబులన్ విదారింపుదుమే వసుందర హరింపుదుమే జననాద పంపుమా. మహారాజా, దేవతలను చంపమంటావా? తపస్సు చేసుకునే మునులను భీకర గర్జనలతో యముని వద్దకు పంపేయమంటావా? దూడలతో కూడా గోవులను నరికివేయమని అంటావా? బ్రాహ్మణులను తరిమి తరిమి కొట్టమంటావా? లేక వేదాలను చింపివేయమంటావా? అదీ కాకపోతే భూమినే చుట్టి తెచ్చి నీ వశంలో ఉంచమంటావా? ఏమి చేయమంటావో మమ్మల్ని ఆజ్ఞాపించు అని ఈ పద్య భావం. ఆ విధంగా మాట్లాడుతున్న మంత్రుల ఆలోచనలకు కంసుడు ప్రభావితమయ్యాడు. బ్రాహ్మణులను బాధించడం తప్పు అని ఆలోచించలేదు. కాలము అనేది అతని దుష్కర్మ రూపంలో యమపాసం వలె అతన్ని బంధించి వేసింది. బ్రాహ్మణులు మొదలైన సాధుజనులను చంపడానికి తన అనుచరులైన రాక్షసులను పంపి తాను అంతఃపురానికి వెళ్ళిపోయాడు. అటు పిమ్మట రాక్షసులు భీకరంగా విజృంభించారు. సజ్జనుల వద్దకు చేరి భయపెట్టారు, దూషించారు, దండించారు. ఇలా అనేక దుర్మార్గాలతో వారిని బాధించి వేధించి ఎన్నో పాపాలు మూటగట్టుకున్నారు అని ఈ పద్య భావం. వెదకి దైత్య వీరులు సాధుల నడపవారి బలములడగిపోయే యశము సిరియు ధర్మమాయువు భద్రంపు నార్యహింస చేయ నడగు కాదే. ఆ విధంగా దానవులు, సజ్జనులు వెదకి మరీ హింస పెడుతూ ఉంటే క్రమంగా వారిలోని అసలైన బల సామర్థ్యాలు నశించిపోయాయి. అర్జునును హింసిస్తే కీర్తి, ఐశ్వర్యం, ధర్మం, ఆయుర్ధ, క్షేమము నశించిపోతాయి కదా అని ఈ యొక్క పద్య భావం. ధన్యవాదము.